హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. బడ్స్ దీని మోడల్ చూసుకుంటే బీటీజీ నియో అని చెప్తున్నారు. సో ఇవి నేను 10 రోజుల క్రితం నుంచి వాడుతున్నాను. దీని ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను. 10 రోజుల క్రితం నేను ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడకపోయి ఉంటే పైన కార్డ్స్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ 1500 లోపు వచ్చే ఇయర్ బడ్స్ లో ఇది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడొచ్చు మీరు, బిల్డ్ క్వాలిటీ కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, కానీ ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంది అనమాట. కాంపాక్ట్ గా ఉంది, అంటే మనం చేతిలో పట్టుకోవడానికి చాలా చాలా కాంపాక్ట్ గా ఉంది. అలాగే మనం జేబులో పెట్టుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా నాకు ఇందులో ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఆర్జీబీ లైట్స్ అనమాట. మీరు చూడొచ్చు, ఇలా ఓపెన్ చేయగానే ఆర్జీబీ లైటింగ్ అనేది ఇయర్ బడ్స్ కి వెలుగుతుంది, అలాగే పక్కన మన కేసుకు కూడా వెలుగుతుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట దీని సెల్లింగ్ కోసం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే బాక్స్ లో మనకు 500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇయర్ బడ్స్, ప్రతి ఇయర్ బడ్స్ అంటే 2 ఇయర్ బడ్స్ లో ఒక్కొక్క దాంట్లో 40 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. మనం 10 minutes గానీ దీన్ని ఛార్జింగ్ పెడితే 2 hours వరకు మనం దీన్ని నాన్ స్టాప్ గా వాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా బ్యాటరీ అంటే కేసులో బ్యాటరీని యూజ్ చేస్తూ మనం గానీ ఈ ఇయర్ బడ్స్ ని యూజ్ చేస్తే 60 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది. అదే కంటిన్యూస్ గా ఇయర్ బడ్స్ ని మాత్రమే మనం యూజ్ చేస్తే 6 hours 7 hours వరకు మనకు ఇయర్ బడ్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది అనమాట. ఇక పెయిరింగ్ విషయం కనుక మనం చూసుకుంటే బ్లూటూత్ 5.3 తో ఇది వర్క్ చేస్తుంది. మనం ఇలా ఓపెన్ చేయగానే దీన్ని పెయిరింగ్ అయిపోతుంది అనమాట. పెయిర్ అయిపోతుంది మన మొబైల్ తో, లేదంటే వేరే డివైస్ తో కూడా పెయిర్ అయిపోతుంది. అంతేకాకుండా ఎట్ ఏ టైం ఇది 2 డివైస్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్ మొబైల్, ల్యాప్టాప్ అంటే ఇంకొక ల్యాప్టాప్, లేదంటే 2 మొబైల్స్, లేదంటే కంప్యూటర్ మొబైల్, ఇలా 2 డివైస్లకి ఒకేసారి మనం పేర్ చేసుకోవచ్చు. దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇకపోతే ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ IPX5 రేటింగ్ తో వస్తున్నాయి కాబట్టి చిన్నపాటి వానజల్లులు కానీ, లేదంటే మనం ఎక్సర్సైజ్లు అవి చేసినప్పుడు, చెవిలో పెట్టుకుని ఎక్సర్సైజ్లు అవి చేసినప్పుడు, జాగింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే చెమటకు కానీ ఇవి పాడవకుండా ఉండగలం అనమాట. వైర్లెస్ రేంజ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇంచుమించుగా 10 meters వరకు ఇవి వర్క్ చేస్తాయి అనమాట. అంటే మనం మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఒక దగ్గర పెట్టేసి మనం 10 meters దూరం నుంచి ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా వాయిస్ అయితే వినబడుతుంది. అంతపాటు ఇందులో ఉండే యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇయర్ బడ్స్ లో 3 మైక్స్, అంటే 2 ఇయర్ బడ్స్ కి 6 మైక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు, ఇక్కడ ఒకటి, ఈ పైన ఒకటి, ఈ సైడ్ ఒకటి, మొత్తం 2 ఇయర్ బడ్స్ లో 6 మైక్స్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇయర్ బడ్స్ మ్యాగ్నెటిక్ తో వస్తున్నాయి కాబట్టి, మ్యాగ్నెటిక్ పవర్ తో వస్తున్నాయి కాబట్టి ఇలా క్యాప్ ఓపెన్ చేసి ఇలా కింద తలకిందులుగా పెట్టినా సరే పడిపోవట్లేదు అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి చెవుల్లో పెట్టుకుని మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ, లేదంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, ఒక మోస్తరు స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కానీ పడే అవకాశం అయితే అస్సలు లేదనమాట. చాలా 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 కంఫర్ట్ గా ఉందన్నమాట. అంటే కొన్ని ఇయర్ బడ్స్ మనం పెట్టుకున్నప్పుడు 1 గంట 2 గంటలు అలా చెవులోనే ఉండిపోతే మనకు కొద్దిగా చెవు నొప్పి అనేది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలాసేపు, నేను 2 గంటలు 3 గంటల వరకు చెవులో పెట్టుకొని సాంగ్స్ విన్నాను, అలాగే మొబైల్లో వీడియోస్ చూశాను, అంతేకాకుండా కాల్స్ మాట్లాడాను. కానీ నాకు ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించలేదు అనమాట. నేను ఎంతగా దీన్ని కదిలించాలని ట్రై చేసినా, పడేయాలని ట్రై చేసినా పడలేదన్నమాట. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కి సంబంధించిన టచ్ కంట్రోల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, 1 time మనం టచ్ చేస్తే మనం సాంగ్ వింటున్నప్పుడు పాస్ అవుతుంది, పాస్ లో ఉన్నప్పుడు ప్లే అవుతుంది. లేదంటే ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి మనకు, ఆ కాల్ మనం లిఫ్ట్ చేయడానికి సింగిల్ టచ్ చేయాలి. లేదనుకుంటే ఆ కాల్ మాట్లాడేసిన తర్వాత కట్ చేయడానికైనా సరే సింగిల్ టచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా
రైట్ సైడ్ మనం డబుల్ ట్యాప్ చేసామనుకోండి, మనం ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు కానీ లేదంటే మొబైల్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కానీ దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సాంగ్ కానీ వీడియో కానీ ఫార్వర్డ్ చేస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ మనం డబుల్ ట్యాప్ చేసామనుకోండి, ప్రీవియస్ వీడియోలో కానీ ప్రీవియస్ సాంగ్ లో కానీ వెళ్తుంది అనమాట. ఈ ఇయర్ బడ్స్ లో మనకు 40 ms అంటే మిల్లీ సెకండ్స్ అనేది లో లేటెన్సీ ఉండడం వల్ల గేమింగ్ మోడ్ కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. యాక్చువల్ గా నాకు గేమ్స్ ఆడడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను ఎక్కువ గేమ్స్ అనేది ఆడను కాబట్టి నేను వాటిని టెస్ట్ చేయలేదు. కాకపోతే మీరు రైట్ సైడ్ ఆ ఇయర్ బడ్స్ పట్టుకొని 3 seconds అలా హోల్డ్ చేసి పట్టుకుంటే బీస్ట్ మోడ్ అనేసి వస్తుంది. ఆ బీస్ట్ మోడ్ ఆన్ అయినప్పుడు మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకో 3 seconds కానీ మనం దాన్ని అలా ట్యాప్ చేసి పట్టుకుంటే మూవీ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. మూవీ మోడ్ అంటే మనం ఏదైనా థియేటర్ లో మూవీ చూస్తున్నప్పుడు మనకు సౌండ్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఆ విధంగా వస్తుంది అనమాట. అదే కాకుండా మళ్ళొక 3 seconds కానీ మనం దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే డైనమిక్ ఆడియో మోడ్ అనేసి ఒకటి వినిపిస్తుంది అనమాట. అదైతే ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇందులో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. ఆ మైనస్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్స్ అయితే లేవు. యాక్చువల్ గా ఇది మైనస్ పాయింట్ అని నాకు అనిపించట్లేదు. చాలా మందికి వాల్యూమ్ కంట్రోల్స్ కూడా బడ్స్ లోనే ఉండాలనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి మైనస్ పాయింట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే నేను మైనస్ పాయింట్ కాదని ఎందుకంటున్నానంటే 2 బడ్స్ మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఒక పక్క ట్యాప్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ డౌన్ అవుతుంది, ఇంకో పక్క ట్యాప్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైట్ సైడ్ పడిపోయింది అనుకోండి, వాల్యూమ్ అప్ అయిపోయి ఉంటుంది, అది డౌన్ చేయడానికి అయితే అవ్వదు. అలాగే లెఫ్ట్ సైడ్ పోయింది అనుకోండి, అది పూర్తిగా డౌన్ అయిపోయి ఉంటుంది, మనకు వాయిస్ అయితే వినబడదు. అది మనం మొబైల్లో కూడా సెట్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అది మైనస్ పాయింట్ గా కూడా నేను పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ వాల్యూమ్ కంట్రోల్ అనేది మొబైల్లో ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఒకవేళ పొరపాటున అనుకోకుండా ఒక బడ్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పొరపాటున పడిపోతే వాల్యూమ్ కంట్రోల్స్ మనం బడ్స్ లో చేసుకున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ట్రూక్ BTC నియో TWS ఇయర్ బడ్స్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే 1500 బడ్జెట్ లో ఒక మంచి TWS ఇయర్ బడ్స్ కావాలి అనుకుని చూస్తుంటారో, కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే చూపించండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైన్ అవుట్ నౌ.